ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు బంధించావు? ప్రశ్నలేయడం ఆపి ముందు ఈ ఫోన్ కాల్ మాట్లాడు. ఎవరు మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా నన్ను వదిలేయండి. నువ్వు వరిచి గీ పెట్టినా ఏం లాభం ఉండదు. నేను చెప్పినట్టు చేస్తే అనాథాశ్రమం పిల్లలు, మీ ఊరి జనాలు క్షేమంగా ఉంటారు. లేదంటే రాత్రికి రాత్రే తగలబెట్టేస్తాను. నేనేం చేయాలి? ఇందాక మీరు రుద్రింటికెళ్ళి చెప్పిందంతా అబద్ధమని, రుద్ర భార్య మీతో అలా చెప్పించింది అని చెప్పాలి. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చెప్పమని అడుగుతున్నావు? అయినా మేలు చేసిన మనిషికి కీడు చేయాలంటే ఎలా చేస్తాననుకున్నావు? అయితే మీ ఊరి మొత్తం తగలబడిపోయినా పర్వాలేదన్నమాట. మీ ఆశ్రమంలో పిల్లలంతా కనపడకుండా పోయినా పర్వాలేదన్నమాట. ఆలోచించుకోండి. మీ ఒక్క అబద్ధం మీ వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది. లేదంటే మీరు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడరు. సరే, చేస్తాను సార్. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. గుడ్. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళాక రుద్రకి నిజం చెప్పినా, తన సహాయం తీసుకోవాలని తెలివితేటలు చూపించిన ఈ అనాథ పిల్లల్లో మీ ఊరి జనాల్లో ఒక్కరు కూడా బ్రతకరు. వాళ్ళేం చెయ్యొద్దు. వద్దు, నేనెవరికి ఏం చెప్పను. మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. నీ మొగుణ్ణి హీరో చేశానని ఫీల్ అవుతున్నావా గంగా? కాసేపట్లో నీ హీరో జీరో అవుతాడు. నువ్వు పెద్ద ఫూల్ అవుతావు. నువ్వు గంగని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంత ప్లాన్ చేస్తావని అనుకోలేదు. వెరీ గుడ్ స్ట్రాటజీ. నన్ను కూడా చాలా టెన్షన్ పెట్టేశావు బ్రో. ఏదో ప్లాన్ చేస్తావు అనుకున్నాను, కానీ వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే పొడిచేలా చేస్తావని అనుకోలేదు. దెబ్బకి ఇద్దరు బ్లేమ్ అయిపోయారు. ముందు ఆ గంగ బాక్సింగ్ జోలికి వెళ్లకుండా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్. ఆ గంగ నన్ను డౌన్ చేసి రుద్ర విలువ పెంచాలని ట్రై చేసింది. అందుకే తన ప్లాన్ని తనకే తిప్పికొట్టా. ఇప్పుడిద్దరూ కలిసి ఏడుస్తూ కూర్చొనుంటారు. సార్, అమ్మగారు నన్ను బాక్సింగ్ ఆడొద్దు అన్నారని బాధపడుతున్నారా? నేను మీ ఆశయాన్ని గెలిపించాలి అనుకున్నాను, కానీ అమ్మగారు కోడలిగా బాధ్యతలు చూసుకోమంటున్నారు. రెండిట్లో ఏది ముఖ్యమో తేల్చలేకపోయాను. మీ ఆశయాన్ని గెలిపించే అదృష్టం, ఆకాంక్ష నాకు లేదనుకుంటా. మీరు నా గురించి ఆలోచించి అమ్మగారికి దూరం కాకండి సార్. అంటే బాక్సింగ్ పూర్తిగా వదిలేసి ఇంటి చాకరీ చేయడానికి సిద్ధపడిపోయావన్నమాట. ఇంకేం చేయమంటారు సార్? అమ్మగారి మాటని కాదని తనని బాధ పెట్టి మనం సాధించేదేముంది? ఇంటి పనులు చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్, కానీ మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం నేను భరించలేను. నేను నీ గురించి నిన్ను బాక్సర్ చేయాలని ఆలోచించి నీ ఫ్యూచర్ బాగుండాలని ప్రయత్నిస్తుంటే నువ్వేంటి నా గురించి, నా బాధ గురించి ఆలోచిస్తున్నావు? అసలు ఆ సర్పంచ్ని ఇంటికెందుకు పిలిపించావు? ఎందుకంటే భానుగారి విషయంలో మీరు ఎంత తపన పడ్డారో తెలియక అమ్మగారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. కాబట్టి మీరేంటో, మీ మనసేంటో తనకి అర్థం అవ్వాలని పిలిపించాను సార్. కానీ వాళ్ళేమో లేనిపోని అబద్ధాలు చెప్పి ఎందుకు ఇలా మాట మార్చారో అర్థం కావడం లేదు. నాకు తెలిసి వాడిక్కడి నుంచి వెళ్ళాక మధ్యలో ఏదో జరిగింది సార్. ఎవరో బెదిరించడం వల్ల, లేదంటే ఏదైనా ఆశ చూపించో అలా మాట్లాడించి ఉండాలి. ముందు ఆ సర్పంచ్ ఎందుకు అలా చెప్పాడో
వెళ్ళి నిలదీయండి సార్. బ్రో, ఇప్పుడు బావగారు వెళ్ళి నిలదీస్తే నిజం చెప్పేస్తారేమో. చెప్పడు. బట్ ఈ మ్యాటర్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. పారు, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే, నేను చూసుకుంటాను. నిజం చెప్పండి, ఎందుకు మా పెద్దమ్మకు అబద్ధం చెప్పారు? నేను మీకు చేసిన సాయాన్ని గుర్తుంచుకోలేదా అని ప్రశ్నించడం లేదు. నా ఇంటికొచ్చి నా ఇంట్లో వాళ్ల ముందు నన్నెందుకు దోషిగా నిలబెట్టారు? నా భార్య మీద ఎందుకు నింద వేశారు? చెప్పండి, నాకు నిజం తెలియాలి, చెప్పండి. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. నిజం చెప్పండి. రుద్ర, వాట్ హ్యాపెన్? నువ్వేంటి ఇక్కడ? డబ్బులు కాసుపడి అబద్ధాలు చెప్పడానికి వచ్చిన ఇలాంటి వాళ్ళతో నీకేంటి పని రుద్ర? అయినా గంగ చేసిన తప్పులకి ఇతను ఎందుకు క్వశ్చన్ చేయటం? స్టాప్ ఇట్ పారు. గంగ చేసిన ప్రయత్నంలో తప్పేం లేదు, కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. చెప్పండి రంగారావు గారు, నాకు నిజం తెలియాలి. చెప్పండి, అడిగేది మిమ్మల్ని. చెప్పండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? అడిగేది మిమ్మల్ని, నిజం చెప్పండి. ఏంటండి మీ దబాయింపు? నేనేదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నారు. మీరే తప్పు చేయలేదా? నీతిగా నిజాయితీగా ఆడవలసిన ఆటలో మత్తు పదార్థాలు తీసుకుని జైలుకి వెళ్ళలేదా? మీ వ్యసనంతో బాక్సింగ్కి శాశ్వతంగా దూరం కాలేదా? అదే వ్యసనంతో ఆవేశంలో నీ తమ్ముడిని చంపలేదా? చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి తమ్ముడి మీద ప్రేమ ఉన్నట్టు నటన. యూ చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి మాకు డబ్బులిచ్చావు, అంతేకాని మాకేదో మేలు చేయడానికి కాదు. ఇన్ని నేరాలు చేసిన నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. యూ స్టూపిడ్. అయ్యో రుద్ర, వాట్ ఈస్ దిస్? స్టాప్ ఇట్. ఎందుకింత ఆవేశం? నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నీ మంచితనమే నీకు శత్రువు అని. మరీ ఇంత జెన్యున్ గా ఉండటం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నా కూడా నువ్వు ఇంకా వినట్లేదు.